అంబాసిడర్స్ క్రియేషన్ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా భారత్ గెలిచినప్పుడు ట్యాంక్ బండ్పై దృశ్యాలను మీకు చూపిస్తాను. ఎలా ఉందో, ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు, ఆడ మగ పిల్ల పెద్ద అనే తేడా లేకుండా ఎన్ని కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఆ టైంలో నేను ఆ ప్లేస్లో ఉన్నాను కాబట్టి. కరెక్ట్గా 11:15 అయింది రాత్రి. ఎక్కడ సద్దు మనకుండా రోడ్డు మీదంతా జనాలు, కిలోమీటర్ల కొద్దీ వాహనాలన్నీ అయితే ఆగిపోయాయి. చూస్తున్నారు కదా, ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని ఎంత గర్వంగా ప్రతి ఒక్కరు ఆ ప్రౌడ్ మూమెంట్ అయితే ఆస్వాదిస్తున్నారు. 7 బాల్స్ ఉన్నప్పటి నుంచి చూసాము. చాలా ఉత్కంఠగా, హ్యాపీగా ఆ ప్రౌడ్ మూమెంట్ అయితే ఆస్వాదించాము. చాలా సంవత్సరాల తర్వాత మనకు ఛాంపియన్ ట్రోఫీ మళ్ళా వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. భోంచేసిన తర్వాత బయటకు వచ్చి ట్యాంక్ బండ్ పైకి వెళ్తే అక్కడ సంబరాలు చూస్తే మన వాళ్ళలో మన దేశం పట్ల ఉన్న ప్రేమ, అభిమానము, దేశభక్తికి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అమ్మాయిలు అబ్బాయిలు అనేది లేకుండా అందరూ కూడా జెండాలు పట్టుకొని చక్కగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మేమైతే సగం దూరం పోయి ఫుల్ ట్రాఫిక్ లో ఇరుక్కున్నాము. ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితి అని అర్థమైన తర్వాత కొద్ది దూరం వెళ్ళి యూటర్న్ తీసుకొని రిటర్న్ రావాల్సి వచ్చింది. నైట్ టైం ట్యాంక్ బండ్ పైన బాగుంటుంది కదా. చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 7 years తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళాను. ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇండియన్ ఫ్లాగ్ ని ఎలా ఎగరవేస్తున్నారు. మేము కారులోనే కూర్చొని ఈ వీడియోని అయితే తీస్తూ ఉన్నామండి. దిగితే మళ్ళా కష్టం అవుతుందనే ఉద్దేశంతో పైన నుంచి జెండాలు పట్టుకొని ఎంత చక్కగా వాళ్ళు తన అభిమానాన్ని, ప్రేమని వ్యక్తపరుస్తున్నారు. నాకు కూడా చాలా ఇష్టం మన దేశం పట్ల ప్రేమని, అభిమానాన్ని, దేశభక్తిని చూపించడం. అంటే నేను ఒకసారి విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది. 35 days బయట ఉండాలి అనుకున్న మూమెంట్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఆ బాధ ఎలా ఉంటుందా అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే మన దేశాన్ని విడిచి 35 రోజులు బయట ఉండాలన్నా ఎందుకంటే మన దేశాన్ని విడిచి 35 రోజులు బయట ఉండాలా నాకని ఆ ఫీలింగ్ అయితే నేను 2 years అయిపోయింది ఇప్పటికీ, కానీ ఇప్పటికీ మర్చిపోలేదు. ఇలా సన్ రూఫ్ కార్లలో మన జాతీయ జెండాని ఎగరవేస్తూ ఇండియా ఇండియా అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా వ్యక్తపరుస్తూ చాలా మంది చిన్న పిల్లలతో సహా అక్కడ ఉన్నారు. మన ఇండియన్ ఫ్లాగ్ చూసిన తర్వాత, అక్కడ వాళ్ళు వ్యక్తపరిచే అభిమానం చూసిన తర్వాత మిగిలిన ప్రజలకు కూడా ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంగా అరుపులు కేకలతో ఇండియా ఇండియా అంటూ చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య ట్యాంక్ బండ్ చుట్టూ పండగ వాతావరణం అయితే నెలకొందండి. అందరూ ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంగా బాణసంచా పేలుస్తూ తమ ఆనందాన్ని వివిధ రకాలుగా వ్యక్తపరుస్తూ బస్సులు, కార్లు ప్రతి ఒక్కటి ఇలా నిలిచిపోయాయి. మేము ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఉండడం వల్ల ఆనందాన్ని మేము ఆస్వాదించాము. మీకు కూడా ఆ ఆనంద క్షణాలని షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. ఎంతో ఆనందిస్తారనే ఉద్దేశంతో చాలా మంది మన కుటుంబ సభ్యులు క్రికెట్ అభిమానులుగా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా హ్యాపీ మూమెంట్స్ మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశానండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్